హలో 10 ట్రక్కులు కోడి పెంట అంటే 4 రోజులు ఆగాలండి. అంత అర్జెంట్ అంటే కుదరదు. ఎన్ని కోళ్ళు ఉన్నా డిమాండ్ దగ్గర సప్లై చేయలేకపోతున్నాయి. ఏం కోళ్ళో ఏంటో. సూరిబాబు గారు, మీ మామయ్య గారు ఎరువులు ఇస్తానని డబ్బులు తీసుకున్నారండి. ఇప్పుడేమో ఎరువులు రాలేదంటున్నారండి. డబ్బులు అడిగితే లేవంటున్నారండి. 4 రోజుల నుంచి తిరుగుతూనే ఉన్నానండి. అవునా? ఆయన ఎలా అడగాలి నాకు బాగా తెలుసు. నేను అడుగుతా పద. అట్టగేనండి. దా ఈ గొట్ట ఒకటి ఎప్పుడు చీకటిగానే ఉంటుంది. కరెంటు బిల్లు కూడా కట్టేమో. ఏంటిది? ఏ బాబు ఇందుక కొట్లో కరెంట్ ఉంటుంది ఎప్పుడు? వారిని ఇదా ఏమే సత్యమైతే ఈ మధ్య డోర్ డెలివరీ కూడా మొదలెట్టేసినట్టున్నా. అబ్బో సిగ్గుని మొఖానికి సూట్ అవుతుంది. కానీ మా అయితే క్యాష్ అండ్ క్యారీ అయితే బెటర్. లేదనుకో నీకు ఎరువులు ఎత్తానంటాడు. అప్పుడు వ్యాపారం అనేసి వ్యవసాయం చేసుకో. అర్థమైందా? అలాగేనండి. ఏంట్రా ఎందుకు వచ్చావు? ఏం పని నీకు ఇక్కడ? ఏంటి మాయా మంచి పనిలో ఉంటున్నారు. అయినా అయినా మాకు ఎందుకులే కానీ ముందర డబ్బులు ఇవ్వాలంట. ఆ సంగతి చూడండి. ఏంట్రా నీకు ఎరువులు ఇస్తాను కదా, స్టాక్ వచ్చినప్పుడు ఇస్తానులే. ఇదిగో ఆడిన మాట తప్ప నేను. ఎందుకు మాయ అబద్ధాలు? ఇప్పటికే అబద్ధాలు ఆడి ఆడి ఊరిని ఎరువులు పాలు చేయిస్తారు. ఇంకెన్ని అబద్ధాలు ఎంత సంపాదించిన అల్లులకే కదా దారపోయాలి. అల్లులకే దారపోతాను రా. నీకేంట్రా బాధ? దారపోస్తే మీ ఆస్తులు దారపోసుకోండి. ఊళ్ళో అందరూ అసలు దారపోతారంటే ఎలాగా? ఆడి పెద్ద మనుషుల్లో పెడతాడంట. అదేంటో చూడండి ముందు. ఇదిగో మీలాంటి వాళ్ళతో డబ్బు తీసుకోవడం నాది తప్పు. రేపురా నీ డబ్బుని మొహన్ కొడతాను. అలాగేనండి. ఇల్లు తప్పుగా రే చిన్న ఇంటికే కదా. ఏమయ్యా పకోడీ తింటారా? మీలా బాగా వేడిగా ఉన్నాయి. వద్దా? సరే ఏంట్రా సూర్య, మా వాళ్ళిద్దరు కలిసి వస్తున్నారు. ఎక్కడి నుంచి ఏంటి? అక్కడ చిన్నతగారు ఉంటే చూడటానికి వెళ్ళి వస్తున్నావులేండి. ఏంటన్నావు? వినపడలేదు. ఈ వయసులోకి వినిపించకూడదు మంచిది లేండి. ఏంటమ్మా వనకొచ్చినట్టు అలా ఊగిపోతున్నావు ఏంటి? కూర్చుని నడిచేస్తున్నారండి మీ అమ్మమ్మ గారు. నువ్వు ఆగవే. మార్నింగ్ వాకర్రా. ఇలా చేస్తుంటే సన్నగా నాజుగ్గా అవుతారట. టీవీలో చూసుకున్నాను. టీవీలో అలాగే చెప్తారులే. తిను. దీన్ని ఆపేవే బాబు. అయ్యో బాబోయ్, చూసావా ఎంత సన్నగా అయ్యానా? మీరు నేను సన్నబడ్డట్టేలేండి. చూసావరా? అదే లేదులేమమ్మా, చూడని సన్నపాటు తాతయ్య కూతురు నమ్మేస్తారు. ఊరుకోరా మరి. నువ్వు ఆగరా బాబు, అసలే దీన్ని ఆపలేకపోతున్నావు. రేపటి నుంచి పెళ్లి సంబంధాలు చూడమంటది. అబ్బా మీరు ఉండండి. అమ్మాయి ఉమా ఎక్కడున్నావే? ఉమా ఏం చేస్తున్నావు? మిమ్మల్ని చూస్తూ పడిపోయా. మా బావ వచ్చాడు, టీ తీసుకురా. బావా టీ. అబ్బా అసలు మరదలం అంటే నువ్వేనే. దా కూర్చో. ఇదో అమ్మా. ఇగో చికెన్ పకోడీ. హాయ్. ఇప్పుడు 9th క్లాస్ కదా, 2 సంవత్సరాలు అవుతాను. ఈలోపు తిని బాగా లావు. తర్వాత ఇద్దరం పెళ్లి చేసుకుందాం. ఇది మొత్తం నీకే, తినే. దానికి ఒక్క ముక్కడే ఓకు. అలాగే. సరే అమ్మా, 9కి వెళ్తాను త్వరగా. అలాగేరా.